హాయ్ హలో వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. నేను మీ సతీష్. ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి పేరు కుడికాల ఆంజనేయులు గారు. ఆయన కోర్టులో ఉంటే లాయర్, మూవీ షూటింగ్ లో ఉంటే ఆర్టిస్ట్, పొలిటికల్ మీటింగ్ లో ఉంటే పొలిటీషియన్, పేపర్ మీద పెన్ను పెడితే ఆయన రైటర్, మాట్లాడితే ఆయన ఫిలాసఫర్. అలాంటి వ్యక్తితో ఈ రోజు మన ఇంటర్వ్యూ. హలో సార్, వెల్కమ్ టు మూవీ లవర్ ఛానల్. సార్ చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, అలాగే మీ స్కూల్ కాలేజ్ నుంచి చెప్పండి సార్. నా పుట్టుక చిన్న స్టోరీ ఉందండి. నేను వేములవాడలో రాజన్న టెంపుల్ ఉంది కదా, అక్కడికి మా అమ్మ మా నాన్న దర్శనం కోసం వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటది, అక్కడ పుట్టానండి. అంటే నాకు డౌట్ వస్తుంది, అంటే మీ ఆంజనేయుడు పేరుకి దానికి మధ్య ఏమైనా లింక్ అని? అబ్సల్యూట్ అండి, కరెక్ట్ గా ఆయన పేరే పెట్టారు. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర పుట్టాను కాబట్టి ఆంజనేయుని నామకరణం చేశారు. ఓకే ఓకే, అలాంటి ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అలా నేమ్ పెట్టారు. సార్ మీరు లాయర్ గా మీరు ఆ ప్రొఫెషన్ ఉన్నారు కదా, ఆ ప్రొఫెషన్ గురించి మీ మాటలు చెప్తే వినాలని. లాయర్ అంటే అది ఒక పవిత్రమైన వృత్తి అండి. ప్రతి పౌరుడు కూడా సోషల్ ఇంజనీర్, అలాగా లాయర్ కూడా ఈ సమాజంలో ఒక 4వ స్తంభం ఆయన. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి సమాజం మీద ఒక అవగాహన ఉంది, సమాజం మీద ప్రేమ ఉంది, ఈ సమాజంలో మంచి చెడులు అనే దాని మీద ఒక ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి నేను లాయర్ వృత్తి ఎంచుకున్నాను. ఓకే ఓకే. ఆంజనేయులు గారు, లాయర్ గా ఉన్న మీరు పాలిటిక్స్ వైపు వెళ్ళడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటి? మిమ్మల్ని అంతలా ఇన్స్పైర్ చేసిన లీడర్ ఎవరు? మీ ప్రశ్నలో కొంచెం మార్పు చేద్దాం. చెప్పండి సార్. లాయర్ గా ఉన్న నేను పొలిటికల్ గా మారలేదు. ఓకే. పొలిటికల్ గా ఉన్న నేను లాయర్ గా మారాను. పొలిటికల్ గా ఉన్న మీరు లాయర్ గా మారారంట, చెప్పండి సార్. అది అంటే సమాజం మీద ప్రేమ ఉంది, సమాజం మీద ఇష్టం ఉంది అనేది ఒకటి చెప్పాను కదా. ఓకే సార్. ఆ కోణంలోనే నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, మీకు మంచి వాక్యాతరం ఉంది కదా, మంచి సమయస్ఫూర్తి ఉంది, వాగ్దాటి ఉంది కదా, నువ్వు ఏదైనా పార్టీలో చేరొచ్చు కదా, ఏదైనా పార్టీలో చేరొచ్చు కదా అంటే వాళ్ళకి ఒక డైలాగ్ చెప్పేదండి. నేను అది ఇప్పుడు చెప్పడానికి, మీ ఛానల్ ముందు చెప్పడానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. నాకు తగిన పార్టీలు లేవు అని అనేవాడిని. అదేంటి, ఏంటి పార్టీలు ఇన్ని ఉన్నాయి కదా, నీకు తగిన పార్టీ అంటే ఏంటి అన్నాడు. యూనివర్సల్ పార్టీ కావాలి నాకు, ఈ ప్రజల కోసం పనిచేసే పార్టీ కావాలి, సమాజం కోసం తపన పడే పార్టీ కావాలి అనేవాడిని. అలా ఎదురు చూస్తున్న టైంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఉద్యమ సంస్థని పార్టీగా మారుస్తున్నారని తెలిసి నేను మొదటి నుంచి ఆయనతో ట్రావెల్ చేశానండి. అది ఏ ఇయర్ లో సార్? నేను పార్టీలో జాయిన్ అయింది 2006 ఎండింగ్ 7 స్టార్టింగ్ లో, కానీ ఆయన పొలిటికల్ గా పార్టీ పెట్టింది 2006లో. ఇంచుమించు ఆయనతోటి ఫౌండర్ మెంబర్ గానే నేను స్టార్ట్ అయ్యాను. సార్ తో ఇప్పటికి కూడా ర్యాప్ అలానే ఉందా సార్? అంటే 2017 వరకు అయితే ఆయనతో నేను ట్రావెల్ చేశానండి. ఎప్పుడైతే ఆయన ఒక రోజు మమ్మల్ని అందరినీ పిలిచి మా పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చోబెట్టి, నేను వైండప్ చేస్తున్నాను ఈ పార్టీని, ఇంకా నేను చూడను, ఎవరైనా చూసుకోండి అని అన్నప్పుడు, అప్పటి నుంచి మీరు లేకపోతే ఈ షిప్ కి మీరు కెప్టెన్ గా లేకపోతే అందులో ప్రయాణికుడిగా నేను ఉండాలని చెప్పేసి కొంచెం సైడ్ అయ్యాను. కాకపోతే మధ్యలో ఆయన కలుస్తూనే ఉంటానండి. ఓకే. ఒక విషయం చెప్పండి సార్, ప్రజలకు సేవ చేయాలంటే పార్టీలే పెట్టాలంటారా? పార్టీలని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక చిన్న అంశం, ఇది సెన్సిటివ్ ఇష్యూ అండి. చెప్పండి. ఒక వ్యక్తి సమాజానికి ఏదైనా మంచి చేయాలన్నా, లేదంటే సమాజంలో ఉన్న చెడుని ప్రశ్నించాలన్నా ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం బట్టి ఉంటది. కానీ ఈ సమాజం మీద అధికంగా ఇష్టము, అధికంగా ప్రేమ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే, తన శక్తి, తన ఉన్న 2 చేతులు సరిపోవని చెప్పేసి పొలిటికల్ గా ఆశ్రయిస్తారు. పొలిటికల్ గా పార్టీ పెట్టడం కానీ, పొలిటీషియన్ గా అవతారం ఎత్తడం కానీ ఒక సదుద్దేశంతో వస్తారు. అయితే పొలిటికల్ పార్టీలన్నీ మంచియే, కానీ వ్యక్తిత్వం మీదనే ఆ అంశం ఆధారపడి ఉంటది. అంటే మీరు ఎలాంటి లాభాపేక్ష లేకుండానే పార్టీలోకి వచ్చిన అంటారా? 100% అండి. నాకున్న యావత్ ఆస్తిని కూడా ఈ పొలిటికల్ దాని మీద నేను ఖర్చు పెట్టుకొని ఇవాళ 0 తోటి నేను ముందు నిలబడ్డాను. సార్, లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది సార్? ఎందుకనండి, మొదటి నుంచి నేను ఏది చేసినా అందులో ట్విస్ట్ అయితే ఉంటది. ఆయన పొలిటికల్ పార్టీ పెడుతున్నానని చెప్పేసి ఒక ట్రైనింగ్ క్లాసులని పెట్టాడు. కొత్తపేటలో ఉంది మా గెస్ట్ హౌస్. అందులో ట్రైనింగ్ క్లాసులను పెడితే అన్ని జిల్లాల నుంచి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా మనకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇంకా విడిపోలేదు కాబట్టి 2009 మాట నుంచి 7 తర్వాత 8 మధ్యలో జరిగిన సంఘటన ఇది. ఆయన కొత్తపేటలో ట్రైనింగ్ ఇస్తున్న బండారు రామ్మోహన్ అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడికి ఈయన కే నాగేశ్వరరావు వీళ్ళందరితో వచ్చేవాళ్ళు, ఆంధ్రజ్యోతి నుంచి శ్రీనివాసరావు ఇట్లా వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి క్లాసులు తీసుకునేవాళ్ళు. ఆ క్లాసులకు అటెండ్ కావాలా, 3 days క్లాస్ అంటే నేను వెళ్తే ఆ 3 days లో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు కొంతమంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరు బ్యాగులు చదువుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు
అన్నారామారావు గారు అని ఇప్పటికీ ఉన్నాడు. ఆయన సంస్థలో పనిచేస్తా ఉంటారు. ఇప్పటికీ ట్రావెల్ చేస్తున్నారు ఆయన లోక్సభతోటి. ఆయన ఆంజనేయులు నువ్వు వెళ్ళమాక, అందరితో పాటు నువ్వు వెళ్ళమాక, నువ్వు ఉండు అని అన్నాడు. నేను మరి బ్యాగ్ ఎందుకు అన్నారు అని చెప్పేసి బ్యాగ్ చదువుకొని ఉన్నా. ఆయన కారులో నన్ను కూర్చోబెట్టుకొని మా పార్టీ ఆఫీస్ కి తీసుకెళ్లి డాక్టర్ జయప్రకాష్ నారాయణ మొట్టమొదటిగా ఆయన పరిచయం చేశాడు. జయప్రకాష్ నారాయణ గారితో చాలా సంవత్సరాలు ట్రావెల్ చేశారు కదా, అతనిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? పర్సనాలిటీ అండి, వ్యక్తి. ఆయన ఇప్పుడు డైనోసార్ ఎంత చూస్తే ఎంత భయం అవుతుందో, ఆయన పర్సనాలిటీ బక్కగున్నా కూడా చాలా ఈ సమాజం మీద బెత్తం ఆయన చేతిలో ఉంటదండి. ఓకే ఓకే. ఒక మాస్టర్ చేతిలో బెత్తం ఎలాగనో ఆయన పర్సనాలిటీ అలాగ. ఐఏఎస్ ప్రొఫెషన్ వదిలేసుకొని బయటకు వచ్చారు. ఒక 16 నుంచి 17-18 సంవత్సరాలు ఆయన ఈ 4-5 జిల్లాలకు పనిచేశారు. ఆ జిల్లాలో ఆయన అనుకున్నది సాధించారు. అక్కడ ఎమ్మెల్యేల ప్రెషర్ గానీ, ఈ పొలిటికల్ ప్రెషర్ గానీ, గవర్నమెంట్ కి ఈ సమాధానాలు చెప్పలేక విసిగిపోయి తనే ఒక పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకురావాలని పొలిటికల్ గా వాటి పెట్టారు. సరే, ఇక మూవీస్ విషయానికి వస్తే, అంటే రాజకీయాలను పక్కవ పెట్టి మూవీ సైడ్ పూర్తిగా వచ్చారు అనుకోవాలా, లేదా జస్ట్ టైం పాస్ కోసమే ఈ మూవీ చేస్తున్నారు? రాజకీయాల్ని పక్కనే పెట్టలేదండి. ఇందాక మనం ఒక అంశంలో మాట్లాడుకున్నాం. నా యావదాస్తి పోయిన తర్వాత ఇంకా నేను చేయడానికి నాకు శక్తి ఉన్నా కూడా అశక్తుని అయిపోయి కాసంత విరామం ఇచ్చాను. కానీ ఇప్పటికీ పొలిటీషియన్ గా కొనసాగుతున్నా. కానీ అదే దాంట్లో ట్రావెల్లో ఒక రైలు పట్ట పొలిటికల్ అయితే ఇంకో రైలు పట్ట సినిమాలుగా పెట్టుకుంది. సరే, మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు 2 times చెప్పారు 7-8 కోట్లు ఇట్లా పొరగొడుతున్నాయని. దానికి సంబంధించింది అసలు ఎందుకు అలా జరిగిందండి? అలా ఏం లేదు. ఇప్పుడు మన పార్టీ అంటేనే లోక్సత్తా, అంటే ఇతర పార్టీలకు మాకు చాలా వ్యత్యాసం ఉంటది, భిన్నత్వం ఉంటది. మాది మేమే ఖర్చు పెట్టుకోవాలి, ఇంకొక ఎవరి దగ్గర నుంచి అవినీతి అనేది ఉండదు. మేము అవినీతి వ్యతిరేకంగానే ఈ పార్టీలో పనిచేసాం కాబట్టి ఉన్న ఇల్లు గానీ, ఉన్న పొలం గానీ, మా ఉన్న ఏదైనా ఆస్తి ఉంటే అది అమ్ముకునే తిరిగాము. దగ్గర ఒక 12 సంవత్సరాలు అయితే ట్రావెల్ చేశాను. పొలిటికల్ గా ఉండేది మాత్రం 18 సంవత్సరాలు అయిందండి. ఓకే, పార్టీ కోసమే మనీ ఖర్చు పెట్టారు అంటున్నారు. అంటే పార్టీ కోసమని కాదు, మనం సర్వైవ్ కావాలంటే మనం ఫుల్ టైమ్ గా చేశాను నేను. అది నా సమస్య. అంతకుముందు నా ఆస్తుల్ని మనం కాపాడుకుంటూ మనం ఏదైనా చేస్తూ ఆయన పార్ట్ టైం గానే చేయమన్నారు. ఎందుకో నేను ఆ ఇష్టంతో ఫుల్ టైమ్ గా చేశాను. ఒక 12 సంవత్సరాలు ఒక 100 రూపాయల నోటు కూడా నేను సంపాదించుకోలేదండి. ఆ కారణం చేత ఈ ఉన్న ఆస్తులన్నీ ఖర్చు అయింది. టైం మనీ పూర్తిగా అటే ఖర్చు అయింది. సార్, ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీ చేస్తుంటారు? అందులో మీకు బాగా గుర్తింపు తెచ్చిన మూవీస్ ఏంటి సార్? మొదట్లో ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. చెప్పండి సార్. సినిమాలు అంటే నాకు ప్యాషన్ అండి. చిన్నప్పుడు ఏదో నాటకాలు చేసాము, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అని అన్నాను కదా. ఆ తర్వాత ఆ మూడ్ ని కంటిన్యూ చేస్తూ చిన్నప్పుడే ఏదో కవితలు రాసేవాడిని, వెంకీ గురించి రాసేవాడిని, ఏదో స్టోరీలు కూడా రాసుకునేవాడిని. అదంతా ఉంది మనసులో. ఎందుకంటే ఇందాక మనం మనసులో ఏదనుకుంటే అది అవుద్దని అనుకున్నాం కదా. ఆ టైప్ లో నేను 88లో ఇంటర్ పూర్తి కాగానే మద్రాసు వెళ్ళి చిరంజీవి గారి ఇంటి దగ్గర మకాం వేశానండి. ఏది ఆ రోజుల్లోనే? ఆ రోజుల్లోనే. అప్పుడు నాకు 18, 16, 17 మధ్యలోనే ఉంటాయి. ఇంకా 18 కూడా పూర్తి కాలేదు. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంకా ఇంటర్ పూర్తి కాలేదు. ఫస్ట్ ఇయర్ లోనే వెళ్ళాను. సెకండ్ ఇయర్ జాయినింగ్ లో వెళ్ళాను. వెళ్ళి మద్రాసులో వెళ్తే చిరంజీవి గారి ఇల్లు, నా ముందు నుంచి కృష్ణ వెళ్తున్నాడు, వేరే నటులందరూ వెళ్తే వాళ్ళని పట్టించుకోలే నేను. ఓన్లీ నాకు కావాల్సిన చిరంజీవి అని అక్కడ వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నానండి. 3 days అయింది, ఆయన లేడు. బాబా ఆయన అత్తకు మొగుడు అమ్మాయికి ఏముడు అని అబ్రాడ్ వెళ్ళారు, ఆయన లేడు, వెళ్ళిపోని అంటున్నారు. అయినా సరే నేను వెళ్ళకుండా అక్కడే ఉంటే, బాబు నువ్వు ఆకలితో చచ్చిపోతావు, వెళ్ళిపోంటే నా దగ్గర పైసలు లేవు అన్నాను. ఇది ఒక కారణం అండి. ఇది ఎప్పటికైనా చిరంజీవి గారికి దృష్టి తీసుకెళ్లాలని అనుకునేవాడిని. మన ఇంటర్వ్యూ ద్వారా మన నాని సంపత్ పుణ్యమాని ఇది చేరాలని నేను కోరుకుంటున్నా. ఈ ఛానల్ ప్రమోట్ చేసి ఆయన దాకా చేరాలి ఇది అనేది కోరుకుంటున్నా. ఎప్పటికైనా ఆయనతో కలవాలని అనుకుంటున్నా. ఆ దుగ్ధం ఉంది కాబట్టి ఆ రోజు నేను ఆయన ఇంటికి 3 రోజులు ఉన్నప్పుడు వాళ్ళు జాలితో నన్ను వెళ్ళిపోమంటే పైసలు లేవంటే నా చేతికున్న వాచి ఒకటి వాళ్ళు తీసుకొని, ఆ వాచ్మెన్ గానీ ఆ వంట మనిషి కానీ తీసుకొని 140 రూపాయలు నాకు ఇస్తే నేను మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చానండి. 88లో 140 రూపీస్ ఇచ్చారండి. అంటే అది కాస్ట్లీ వాచ్. మా నాన్న నాకు ప్రేమతోడు కొనిచ్చాడు 10th పాస్ అయినా అని చెప్పేసి. అది అక్కడ పెట్టేసి నేను డబ్బులు తీసుకొని వచ్చాను. ఈ సందర్భంగా ఆయన మనం మనసులో అనుకుంటే ఐటీ అని చెప్పడానికి కారణం ఏంటంటే, చిరంజీవి గారిని కలవాలని ఆ 88లో వెళ్ళింది. 2004లో బోలా శంకర్ సినిమాలో నేను ఆయన సినిమాలో ఒక క్లిప్పింగ్ లో నటించాల్సి వచ్చింది. రీసెంట్ బోలా శంకర్ అంటే మనం అనుకుంటే సాధ్యమే. తర్వాత ఆయన సన్ గ్రేట్ సన్ రామ్ చరణ్ గారితో కూడా గేమ్ చేంజర్ లో నటించానండి. గ్రేట్ సార్, మీరు 88లోనే చెన్నై వెళ్ళి వచ్చారంటే మామూలు విషయం.
థ్యాంక్ యూ. ఆంజనేయులు గారు, టీవీ సీరియల్స్ గురించి మాట్లాడుకుంటే ఏ ఛానల్ ఓపెన్ చేసినా ప్రతి సీరియల్లో ఓ డాక్టర్ గాను, లాయర్ గాను, ఓ పోలీస్ గాను ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. ఆ టీవీ సీరియల్స్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అంటే మరీ అంత కాదులే, ఓపెన్ చేస్తే కనపడే అంత కాదు కానీ చాలా వరకు చేశాను. టీవీ సీరియల్ అనేసరికి అదొక డిఫరెంట్ యాటిట్యూడ్ అండి. ఎందుకంటే సినిమాలో నటన వేరుంటది, సీరియల్ అంటే వేరుంటది. ఓకే, అంటే రెండింటికి బాగా డిఫరెన్సెస్ కొంచెం వ్యత్యాసం అయితే ఉంటది. ఎందుకంటే సీరియల్ అనేసరికి మనకి ఎప్పుడు చూసినా క్లోజ్ అనే పెడతారు, క్లోజ్ లోనే ఉంటది. మనం ఎక్కువ మూవ్మెంట్, బాడీ మూవ్మెంట్ కానీ, ఫేస్ మూవ్మెంట్ కానీ అది ఇవ్వకూడదు అంటారు డైరెక్టర్ గారు. అంటే మీరు చెప్పేది బడ్జెట్ పరంగా కాకుండా యాక్టింగ్ గురించి చెప్తున్నారు. ఎందుకంటే నటుడిని కాబట్టి నా పరంగానే చెప్తున్నా. బడ్జెట్ అనేసరికి అది కూడా ఒక్కొక్క ఎపిసోడ్ కి 1,00,000 నుంచి 10 లక్షల కూడా ఖర్చు అయ్యేది ఉంటది. అదంతా నిర్మాతలది, డైరెక్టర్లది ఉంటది. నటుడికి అదంతా తెలియదు కాబట్టి నటన గురించి అయితే నాకు వ్యత్యాసం అయితే కనపడింది. సినిమాకు సీరియల్ కి వ్యత్యాసం అయితే కనపడింది. ఇప్పటివరకు ఎన్ని సీరియల్ చేసింది? ఒక 5-6 సీరియల్ చేశారండి. ఉదాహరణకి గుర్తుకున్నాయి చెప్తాను. సుభద్రా పరిణయము, 2-6, తర్వాత సరే గుర్తు రాలేదు, చాలా సీరియల్ చేశాను. ఓకే ఓకే సార్. సార్ మీతో మాట్లాడుతుంటే ఒక ఫిలాసఫర్ తో మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇదంతా బుక్ నాలెడ్జ్ అనుకోవచ్చా, లేదా మీరు ఆ ప్రజల్లో తిరగడం వల్ల వాళ్ళతో మమేకం అయ్యి ఇన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే ఫిలాసఫర్ అంటే కాస్త చదివాను, ఒక 4-5 డిగ్రీలు చదివాను. కానీ ఫిలాసఫర్ అని అయితే నేను అనుకోను. మీరు అలా భావిస్తున్నందుకు అదృష్టం ఉంటుంది. కానీ మన జీవితమే మనకు అన్ని నేర్పిస్తుంది. జీవితం కంటే ఎక్కువ ఏది కాదు ఇక్కడ. ఒక బుక్ నాలెడ్జ్, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ కి చాలా తేడా ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ తోనే నేను ఇలా తయారైనా అనుకుంటాను. ఆంజనేయులు గారు, ఒక్కసారి వెనక్కి వెళ్ళి తీసుకుంటే మీ జర్నీని చూస్తే మీకేమనిపిస్తుంది? వెనక్కి వెళ్ళటం అంటే ఏదో సాధించిన వాళ్ళకి వర్తించిన మాట అది. ఇంకా సాధించాలనే అన్వేషణలోనే ఉన్నా నేను. కాబట్టి ఇంకా వెనక్కి చూసుకునేది ఏం లేదండి. ఎందుకంటే వెనక్కి అనేది గతం అయిపోద్ది. గతం గుర్తుండాలి, వర్తమానం కోసం పనిచేయాలి, భవిష్యత్తు కోసం పనిచేస్తూ వర్తమానంలో జీవించాలి. అది బాగా చెప్పారు సార్. బట్ మీరు చాలా సాధించారు. మీరు సాధించలేదు అనుకుంటున్నారేమో కానీ మా వరకు మేము చూస్తే మాత్రం మీరు ఇప్పటి వరకు చాలా సాధించారు. ఫ్యూచర్లో ఇంకా సాధించాలి. మా మూవీ లవర్ ఛానల్ అభిమానుల కోసం మీరు ఏమైనా చెప్తారా? తప్పకుండా. మొదట మూవీ లవర్ అభిమానులందరికీ శుభాభినందనలు, శుభాభి ఆశీస్సులు. ఈ సందర్భంగా నేను 2 వ్యక్తులు ప్రస్తావించాలి. నాని సంపత్, సతీష్. వీళ్ళు కొత్తడం వాస్తవులు, నేను పాలంచ వాస్తవండి. కానీ వీళ్ళిద్దరూ ఎవరో మిత్రుడి ద్వారా, బాబ్జీ అని ఉండే ఆ మిత్రుడి ద్వారా నాని సంపత్ గారు ఎంత ప్రయాస చేసి నా నెంబర్ పట్టుకొని నాకు కాల్ చేస్తూ నన్ను వారం 10 రోజుల నుంచి ఫాలో అప్ చేస్తూ ఇవాళ వీళ్ళు నా కోసం 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్కు వచ్చి నన్ను పట్టుకొని నాతో ఇంటర్వ్యూ తీసుకోవడం. నేను ఎన్ని సినిమాలు నటించినా కూడా, ఎన్ని సీరియల్ నటించినా కూడా, పెద్ద పెద్ద సినీ నటులతో కలిసి ఉన్నప్పుడు కూడా నేను పొందని ఆనందం ఇవాళ పొందుతున్నాను మొట్టమొదటిసారిగా. ప్రేక్షకులకి అనటం నేను సబబు కాదు కానీ ఈ మూవీ లవర్ అభిమానులందరూ మా టీంని ఆశీర్వదించి, ప్రోత్సహించి, సబ్స్క్రైబ్ చేసుకొని, లైకులు చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఛానల్ని అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహకారం కోరుతున్నాం. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ విషయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు, అదేవిధంగా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.